మొదలెత్త నాయకత్వంలో ఇంత పెద్ద ఎత్తున మహిళలు అదేవిధంగా సోదరులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యులు రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గారి నాయకత్వం మీద నమ్మకంతో జగనన్న మీద విశ్వాసంతో మీరందరూ ఇక్కడికి విచ్చేసి మేమే వస్తున్నామని స్వయంగా మీరే పార్టీలో చేరేందుకు మీ అందరూ కూడా పేరు పేరున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. 5 రోజుల్లో ఒక దానం కూడా పార్టీలో చేస్తున్నారు. ఎవరూ లేరు మోపూర్ అని చెప్పినటువంటి మోపూర్ నుంచి ఈ రోజు ఇంత పెద్ద ఎత్తున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మొన్నే ముస్లింస్ ఉన్నారు, వారు కూడా ఈ రోజు రాలేని పరిస్థితి కొంత మీకు నేరుగా స్వచ్ఛందంగా ఎమ్మెల్యే గారి నాయకత్వం మీద నమ్మకంతో మొదలత గారు ఎమ్మెల్యే గారితో మాట్లాడికి రావడం జరిగింది. రాజేష్ చూడమ్మా ఓకే సార్. బాగా సున్నితంగా కూర్చోవాలి. ఓకే సార్. అవసరం లేదు. నార్త్ మోపు పంచాయతీలోని హైదరాబాద్ నుంచి యవి మధుగత గారి ఆధ్వర్యంలో అదేవిధంగా మోపుకి సంబంధించిన నాయకుల ఆధ్వర్యంలో ఈరోజు పెద్ద ఎత్తున ఆ గ్రామానికి సంబంధించి ఎక్కువ మహిళలు అదేవిధంగా కొంతమంది పెద్దలు ఈరోజు పార్టీలో చేరడం జరిగింది. అదేవిధంగా ఈరోజు నార్త్ మోపు అనే గ్రామం కొంతమంది పెద్దలకు సంబంధించిన తెలుగుదేశం సంబంధించి నార్త్ మోపుకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎవ్వరు లేరు అనే పరిస్థితి మొన్నటిదాకా చెప్పడం జరిగింది. ఈరోజు ఇంత పెద్ద ఎత్తున ప్రజలంతా కూడా వచ్చి జాయిన్ అవుతున్నారంటే ఒక విశ్వాసం, జగన్మోహన్ రెడ్డి గారు అయితేనే ఈ రాష్ట్రానికి మంచి చేస్తాడనే ఒక నమ్మకంతో ఈరోజు అక్కడున్న ప్రజలంతా కూడా వచ్చి చేరడం ఒక నిదర్శనం. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారి పాలనలో ప్రజలంతా పార్టీలో జాయిన్ అయ్యారు. తప్పకుండా వారికి సముచిత స్థానం తప్పకుండా ఇస్తాము. ఈరోజు మోపుగా కూడా ఈ మధ్యనే చాలా మంది ముస్లిం సోదరులు జాయిన్ అయ్యారు. ఈరోజు ఒక హరిజనవాడ మొత్తం వచ్చి మాకు జాయిన్ అవడం చూస్తుంటే మోపుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా పటిష్టంగా ఉందో కూడా అర్థమవుతోంది. కానీ కొంతమంది చంద్రబాబు నాయుడు వల్ల ఎవరు ఏం మాట్లాడలేక వాడు చేసే 10 రూపాయలు ఇస్తాడు 5 రూపాయలు ఇస్తాడని పైపడ్డా వాళ్లే గాని ఇప్పుడు అందరూ మన సార్ సైడ్ వచ్చేస్తున్నారు. ఏదో కొన్ని పనులు చేస్తారని కొంచెం ఆశిస్తున్నారు. వెనకబడ్డాయి చాలా ఉన్నాయి, ముందుకు నడిపించుకుంటామని కొన్ని పనులు చేసుకుంటామని ఆశపడతా. కొంతమందిగా నేను చదువుకున్న బిడ్డలైతే చాలా మంది ఇళ్లలో పడి పాసి పనులు చేసుకుంటున్నారు, పొలం పనులకి వెళ్తున్నారు. ఏమంటే ఉద్యోగాలు లేవు, ఇంటికి ఒక ఉద్యోగం అన్నాడు, అది అన్నాడు, ఇది అన్నాడు. ఇకనన్నా మన సార్ గారు వచ్చారంటే ఏదో ఒకటి ఫలితం ఉంటుందని ఆశపడుతున్నారు. వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటారని ఆశపడుతున్నారు. మా ఇంట్లో 4 ఉన్నారండి, అందరు బీటెక్లు చేసిన వాళ్ళే, దేనికి పనికి రాలేదు, ఇంట్లో ఉన్నాం, దేనికి వస్తుంది, దేనికి పనికి. మా లాంటి వాళ్ళు ఇంకా ఎంతమంది ఉన్నారు, మా ఇళ్లలో ఉండలాగే ఎంతమంది ఉన్నారు అనేది సార్ ద్వారా ఏదో చేయించుకుంటారని నేను ఆశిస్తున్నాను. 200 మంది దాకా వచ్చినారు సార్ మా వాళ్ళు. పిలవంగానే నేను పిలిచినాను, సార్ దగ్గరికి వెళ్దాము, మన పనులు ఏనుండి చేయించుకుందాం, మనం అందరం కమిటీ చేద్దాం అన్నప్పుడు నా మాటకు విలువిచ్చి మా వాళ్ళు అందరూ వచ్చారు సార్. చాలా గొప్ప విషయం అది. నేను పిలిచి పిలవతాలకే నేనైతే మామూలుగా అయితే బయటికి రాను. వచ్చి పిలవంగానే ఎందుకు వచ్చారో నాకైతే తెలియదు. మీకు అందరికి ఏమైనా కావాలని చేపిస్తాను, సార్ని గెలిపిస్తాం పాండి, నువ్వైనా ముందుకు పదానని మా వాళ్ళందరూ నన్ను ముందుకు పెట్టారు. పెద్ద పెద్ద పిల్లకాయలు అందరూ ఉన్నారు ఇక్కడ, సార్ దగ్గర పార్టీలో ఉన్న వాళ్ళందరూ ముందుకు నడిపించారు. నేను వచ్చాను, మా వాళ్ళందరూ నన్ను నమ్ముకొని నాకు వచ్చారు. సార్ని గెలిపించాలా అని వాళ్ళకి పట్టుదల ఉన్నది. ఎవరు కూడా లేడీస్ నిలబడలేదు, మాట్లాడలేదు కాబట్టి ఈ కమిటీ లేదు. నేను వాళ్ళ ద్వారా అంటే ఫస్ట్ టైం నేను మాట్లాడడం నాకైతే పెద్దగా తెలియదు. ఇక మీదట నేను మాట్లాడతానని తెలియదు. పిల్లలు వాళ్ళ కోసం నేను వచ్చి మాట్లాడుతున్నా, వాళ్ళ ముందు నేను ఉంటానని ఆశపడుతున్నాను.